ఇంటింటికి ఉచితంగా మీకు కరెంట్ ఇస్తూ ఆ డబ్బులు మేము కడతా ఉన్నాం. ఇది ఈనాటి ప్రభుత్వం యొక్క పేదల పట్ల ఉన్నటువంటి ఆలోచన. ఈ ఆలోచన చూసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేనటువంటి కొద్ది మంది బయటకు వచ్చి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి వాళ్ళ బయటకు వచ్చి అక్కడక్కడ మాకు ఓటేయండి దేనికి ఓటేయాలా? మీకు పేదలకి ఇల్లు ఇచ్చారని ఓటేయాలా? లేకపోతే సన్న బియ్యం ఇచ్చారని ఓటేయాలా? రోడ్లు బాగు ఇచ్చారని ఓటేయాలా? లేకపోతే కళాశాలలు పెట్టారని ఓటేయాలా? 100 బెడ్ హాస్పిటల్ కట్టారని ఓటేయాలా? లేకపోతే పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఫీజు రియంబర్స్మెంట్ కట్టారని ఓటేయాలా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు లక్షలాది మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో మీరు తిప్పారని మీకు ఓటేయాలా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు 27,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చారని ఓటేయాలా? దేనికి ఓటేయాలా? మీకు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకున్నందుకు ఓటేయాలా? లేకపోతే ఈ రాష్ట్రాన్ని మిమ్మల్ని నన్ను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటినీ తాకట్టు పెట్టి 8 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రం పైన పడి దోచుకున్నారని మీకు ఓటేయాలా? దేనికి ఓటేయాలి? ఈరోజు ఆలోచన చేయి. చాలుగా మీ పరిపాలన అయిపోయింది. ప్రజలు గమనించారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు ఒక్కళ్ళే కాదు, చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు దొరకాలనేటువంటి ఆలోచనతో మేము అధికారంలో రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం. చెప్పటమే కాదు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే ప్రక్షాళన చేశాం. ఒక ఉన్నత స్థాయి డీజీపీ ర్యాంకులో ఉన్న అధికారులను పెట్టాం. 10 సంవత్సరాలు మీరు గ్రూప్ 1 పరీక్ష పెడితే ఆ పేపర్లు లీక్ అయి 10 సంవత్సరాల గ్రామీణ ప్రాంతాల్లో కూలీ నాలు చేసుకున్నటువంటి తల్లిదండ్రులు, వ్యవసాయం చేసుకున్నటువంటి తల్లిదండ్రులు బిడ్డను హైదరాబాద్ పంపిస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేకపోతే ఇంకేదో ఉద్యోగం వస్తే వాళ్ళు బాగుపడి నన్ను నా కుటుంబాన్ని చూస్తాడని ఆశపడి పోగేసిన డబ్బులన్నీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు తినకనో హైదరాబాద్ లో ఉండి కోచింగ్ తీసుకొని పరీక్షలు రాస్తే పేపర్లు లీక్ అయి 10 సంవత్సరాలు ఒక్క రిక్రూట్మెంట్ చేయకపోతే నిరుద్యోగ యువకులు రోడ్డునే పడి అల్లాడే తల్లిదండ్రులు వాళ్ళ పాపం వాళ్ళ బాధ వాళ్ళేమో. ఈరోజు నేను చెప్పినట్టు రాగానే గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడం కాదు, రిజల్ట్స్ అనౌన్స్ చేసాం. ఉద్యోగాల పత్రాలు ప్రజల పక్షంలో ప్రజల సమక్షంలో పంచాం. గ్రూప్ 2 నిర్వహించాం, ఉద్యోగ పత్రాలు ఇచ్చాం. దాదాపు మేము రాగానే ఇప్పటికీ 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. ఇది నిరుద్యోగ యువకుల కోసం ఆలోచన చేశాం. నిత్యం ఈ రాష్ట్ర వనరులు ప్రజలకు ఎలా పంచాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నాం తప్ప వాళ్ళలాగా మేము ఆలోచన చేయట్లేదు. ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు భవిష్యత్తులో ఆలోచన చేసే ప్రతి పని ద్వారా ఈ రాష్ట్ర ప్రజల క్షేమం కోసమే పనిచేస్తారు. రేపొద్దున వైరా పట్టణ ప్రజలు అన్ని వార్డులో ఉన్న ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వైరా పట్టణం మనది, ఈ వైరా పట్టణం మనది. మనందరి దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. గాలికి వదిలేయాల్సిన అవసరం లేదు. అదృష్టం కొద్ది మీ అందరి ఆశీర్వచనంతో ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడింది. మీ అందరి ఆశీర్వచనంతో స్థానికంగా శాసనసభ్యుడు రామదాస్ నాయక్ గారు ఎన్నిక కాబడ్డారు. మీ అందరి ఆశీర్వచనంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను డిప్యూటీ సీఎంగా ఈ ప్రాంతవాసిగా ఉన్నాను. ఈ వైరా పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఏ రోడ్డు వదిలిపెట్టాం, ఏ డ్రైనేజ్ వదిలిపెట్టాం, ఇక్కడ కావాల్సిన ఏ కళాశాల వదిలిపెట్టాం. కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా వైరా పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా భవిష్యత్ తరాలకి వైరా పట్టణాన్ని అందిద్దాం. వైరా పట్టణాన్ని అందిద్దాం. ముస్లిం మైనార్టీ సోదరులు చెప్తా ఉన్నారు, ముస్లిం మైనార్టీ సోదరులకు కావాల్సిన అన్ని కార్యకలాపాలు చేస్తా ఉన్నాం. బడ్జెట్ పెంచాం, పెద్ద ఎత్తున వాళ్ళకి కావాల్సిన కార్యకలాపాలు చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఈద్గా సగం కట్టి ఆగిపోయింది. నిధులు కావాలని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పనిసరిగా వాటి నిధులు
శాంక్షన్ చేపించడం కాదు, పూర్తి చేపిస్తాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి బంక్ కాలనీ, ఆ పైన ఉన్నటువంటి